స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ హైకోర్టులో ప్రారంభమైంది. ఈ కేసులో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని సిద్ధార్థ లూత్రా కోర్టును కోరారు. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును అరెస్టు చేసే ముందు రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఆయన చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరఫు లాయర్లు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందజేస్తారు. గాలిబ్, చెప్పండి. చంద్రబాబు కేసులకు సంబంధించి హైకోర్టులోని వాయిదాలకు సంబంధించి వచ్చే వారానికి వాయిదా పడటం జరిగింది. మొత్తం 2 పిటిషన్లకు సంబంధించి వచ్చే సోమవారానికి వాయిదా పడింది. అయితే సోమవారం కనుక వినాయక చవితి పండుగ ఉన్న నేపథ్యంలోని సోమవారం సెలవు వస్తే కనుక మంగళవారానికి వాయిదా వేసినట్లుగా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా 2 కేసులు, ఒకటి చూసినట్లయితే చంద్రబాబుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లోని వేసిన ఎఫ్ఐఆర్ లోని పూర్తిగా తప్పులు గడిక ఉంది. ఇందులోని తన క్లయింట్ కు ఏమీ వర్తించదు. ఇందుకు సంబంధించిన కేసులు అనేది మాత్రం ప్రధానంగా పిటిషన్ ను చంద్రబాబు తరఫున న్యాయవాదిగా ఉన్న సిద్ధార్థ లూత్రా వేయడం జరిగింది. దీనిపై ఈ పిటిషన్ పై ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే ఇందుకు సంబంధించిన వాదనలు జరగడం జరిగింది. ప్రధానంగా కోర్టు నంబర్ 4లోని బెంచ్ లోని వాదనలు జరిగాయి. ఇందుకు సంబంధించి తొలుతగా న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి న్యాయమూర్తిగా ఉన్నారు. అయితే ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు ప్రారంభించిన వెంటనే న్యాయమూర్తి కొంత ఒకటి వివరించడం జరిగింది. ప్రధానంగా తాను గత ప్రభుత్వంలోని చంద్రబాబు హయాంలోని సీసీగా పనిచేశాను. 2 పక్షాలకు ఎటువంటి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అనేది కూడా కోరడం జరిగిన నేపథ్యంలో ఇటు చంద్రబాబు తరపున న్యాయవాదితో పాటు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు అనేది మాత్రం స్పష్టంగా చెప్పిన తర్వాత వాదనలు ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా తన క్లయింట్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబుకు సంబంధించి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్లు ఏదైతే ఉందో సిఆర్పిసి కింద 4097A ఈ రెండింటి కూడా పూర్తిగా తప్పుపడుతూ తన వాదనలను చంద్రబాబు తరపు న్యాయవాదిగా ఉన్న సిద్ధార్థ లూత్రా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తన క్లయింట్ కు ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు వర్తించడం, అయితే 2 సంవత్సరాల క్రితం నమోదైన ఎఫ్ఐఆర్ లోని చంద్రబాబు పేరు లేదు. అయితే తాజాగా చంద్రబాబు పేరును ఏ విధంగా పెట్టారు, పూర్తిగా ఇది చట్టానికి విరుద్ధం అనేది కూడా ఆయన తన వాదన వినిపించడం జరిగింది. దాంతో పాటు చంద్రబాబు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలోని ఇందులోని ఈ కేసుకు సంబంధించి పాల్పడినట్లుగా ఇందులోనే సంబంధించి ఆయనకి ఇన్వాల్వ్మెంట్ లేదన్నది మాత్రం ప్రధానంగా సిద్ధార్థ లూత్రా వారించారు. దాంతో పాటు సిఐడి ఏదైతే ఉందో ఏసీపీ కోర్టు ఇచ్చిన కస్టడీ రిపోర్ట్ కూడా పూర్తి స్థాయిలోని కొట్టివేయాలి అనేది మాత్రం ఆయన ప్రధానంగా వాదిస్తున్న నేపథ్యంలో దీనిపై సిఐడి న్యాయమూర్తి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని కూడా న్యాయస్థానం సిఐడి న్యాయవాదిని కోరిన నేపథ్యంలోని మాకు 1 వారం సమయం ఇవ్వాలి అనేది మాత్రం సిఐడి న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఏఐజీ సుధాకర్ రెడ్డి న్యాయస్థానాన్ని కోరిన నేపథ్యంలోని ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 18వ తారీఖు సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. అయితే సోమవారమే ఇందుకు సంబంధించిన విచారణ జరగాలని మాత్రం చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ లూత్రా న్యాయస్థానాన్ని కోరిన నేపథ్యంలోని సోమవారం వినాయక చవితి ఉన్న నేపథ్యంలో ఒకవేళ సెలవు లేకుంటుంటే ఆ రోజే ఇందుకు సంబంధించిన విచారణ చేస్తాం. ఒకవేళ సెలవు ఉంటే కనుక మంగళవారం రోజు 19వ తారీఖున విచారణ చేస్తామనేది కూడా ప్రధానంగా చెప్పిన నేపథ్యంలోని చంద్రబాబుకు సంబంధించిన క్యాష్ పిటిషన్ ను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయస్థానం ఆదేశాలు జరిగింది. ఇంకా మరో అంశం చెప్పినట్టయితే చంద్రబాబుకు సంబంధించి మరో బెయిల్ పిటిషన్ కూడా చంద్రబాబు న్యాయవాదులు హైకోర్టులో వేయడం జరిగింది. ప్రధానంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇది 2022లో చంద్రబాబు A1 నిందితుడిగా A2 నారాయణ, ఇతరులు లోకేష్ లాంటి వాళ్ళ పేర్లు కూడా ఇందులోని ప్రభుత్వం చేసి ఎఫ్ఐఆర్ నమోదు. అయితే అప్పట్లోనే నారాయణతో పాటు ఇతర నిందితులుగా ఉన్న వ్యక్తులు హైకోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు బెయిల్ తెచ్చుకోలేదు. అయితే నిన్న ఇది ఏదైతే ఉన్నారో సిఐడి న్యాయమూర్తులు మాత్రం సిటీ పిటిషన్ ను చంద్రబాబును ఈ కేసుకు సంబంధించి తీసుకునేందుకు కూడా ఏపీ కోర్టులోని పిటిషన్ వేసిన నేపథ్యంలో దీనిపై కూడా తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.